హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ అనమాట, ఉసిరికాయ పులిహోర. చాలా హెల్దీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ అని చెప్పవచ్చు. ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సి విటమిన్కి పుట్టినిల్లు అని కూడా అంటారు. చాలా స్కిన్కి కానీ హెయిర్కి కానీ టోటల్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఎప్పుడు దొరకదు కాబట్టి సీజన్లో వచ్చేటప్పుడైనా కంపల్సరీ మనం దీనికి కన్జ్యూమ్ చేయాలి. చాలా హెల్దీ అన్నమాట. ఇది సి విటమిన్ మనం డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. మనం ఎలా చేయాలో ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. నేను ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఉసిరికాయలని నేను తురుముకుంటున్నానండి. మీరు తురుముకోకుండా ముక్కలుగా కట్ చేసి కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. అలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడే పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇలా తురుముకుంటున్నాను. ఇలా చేస్తే నాకు నచ్చుతుంది. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. ఇలా అన్ని ఉసిరికాయలను తురుముకున్నాను. నేను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను రైస్ నార్మల్గానే కుక్ చేస్తున్నానండి. ఎసరు ఉడికించుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి, అంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ అన్నమాట. దాంట్లోనే ఉప్పు వేస్తున్నాను. ఒకవేళ మీరు కుక్కర్లో వండుతున్నారనుకోండి, ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ వేసి 3/4 వంతు అంటే ఇంకో గ్లాస్లో 2 గ్లాసులో పావు గ్లాస్ అనేది వాటర్ అనేది తగ్గించాలన్నమాట. దాంట్లో 1 స్పూన్ 2 స్పూన్ అనేది ఆయిల్ యాడ్ చేసుకొని వండుకుంటే అన్నం అనేది మెత్తపడకుండా ఉంటుంది. చూసారా, అన్నం అనేది మనకి కరెక్ట్గా ఉంటేనే రైస్ పులిహోర బాగుంటుంది. దీనికి మనము కొంచెం మసాలా ప్రిపేర్ చేయాలన్నమాట. నేను మిరియాలు వేస్తున్నాను. మిరియాలను నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో మిరియాలు అనేది కన్జ్యూమ్ చేస్తే బాగుంటుందండి. కొంచెం కోల్డ్ అలా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటుంది. నువ్వులు ఇంకా చాలా మంచిది హెల్త్కి. ఇది రైస్ అనేది మాత్రం ఈ రెసిపీ ఆయుర్వేదిక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి తినండి. నేను 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను తాలింపు కోసం. ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదండి. నేను 2 స్పూను పల్లీలు గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. అవి కొంచెం వేయించుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పోపులోకి వస్తుంది. 1 స్పూను శనగపప్పు, 1 మినపప్పు అండి 1 స్పూను, 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీరా అనేది తీసుకుంటున్నాను. వీటినన్నిటిని కొంచెం వేయించుకోవాలి. ఇది సీజన్లో వచ్చినప్పుడు ఉసిరికాయలు అనేది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి, సంవత్సరానికి సరిపడాలా. ఇప్పుడు మెడిసినల్లో కూడా ఉసిరికాయ డ్రై క్యాప్సుల్గా కానీ పౌడర్గా కానీ కూడా ఇస్తున్నారు. నేను ఎండిమిరపకాయలు 2 తెంపుకొని వేసుకున్నాను. అలానే కరివేపాకు కూడా అండి. 2 పచ్చిమిర్చిలు నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకున్నాను. వీటిని వేయించుకుందాం కొంచెం సేపు, 1-2 మినిట్స్. ఒక చిన్న జింజర్ ముక్క అండి, అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అల్లం వేయడం వల్ల తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి రైస్. మనం ముందుగా తురుముకున్నాం కదండి ఉసిరికాయ, దాన్ని వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువసేపు వేయిస్తే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అన్నమాట. 1 స్పూను పసుపు వేసుకున్నాను. జస్ట్ కొంచెం సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఉసిరికాయల వల్ల. మనం ముందుగా మిరియాలు నువ్వులు ఆ పౌడర్ చేసుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసుకున్నాము. నేను స్టవ్ బంద్ చేసేసాను. ఎక్కువసేపు మనము వేయించకూడదు అన్నమాట. స్టవ్ ఎప్పుడో బంద్ చేసేసాను నేను. ఇప్పుడు కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ మనము ఆ గిన్నెలో కూడా కలుపుకోవచ్చండి. నేను ఇలా ఒక బేషన్లో పెట్టుకొని ఆ పోపు వేసుకునే అన్నీ కలుపుకుంటున్నాను. డైలీ ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అనేది అవుతుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా తగ్గుతుంది అన్నమాట. మలబద్ధకం అనేది కూడా చాలా ఈజీగా, చాలా హెల్త్కి యూజ్ అయ్యే రెసిపీ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది పిల్లలకు కూడా కంపల్సరీ పెట్టాలన్నమాట. ఇది మనము ఏ సీజన్లో వచ్చే ఫుడ్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్
కంపల్సరీగా మనం కన్జ్యూమ్ చేస్తేనే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. అన్ని హెల్దీ రెసిపీస్ తినుకుంటూ మనం కూడా హెల్దీగా ఉండాలన్నమాట. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.